హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో సెన్సార్ మాడ్యూల్ ఉపయోగించి టచ్ స్విచ్ ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను. చూడండి, ఈ ట్యూబ్లైట్ కి ఆల్రెడీ ఉన్న ఈ స్విచ్ ప్లేస్ లో టచ్ స్విచ్ ని తయారు చేసి ఎలా ప్రొవైడ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. తయారు చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే, మొదట టచ్ సెన్సారు. చూడండి, మీరు చూస్తున్నది ఒకటి ఫ్రంట్ వ్యూ, ఇంకొకటి బ్యాక్ వ్యూ, అంటే కాంపోనెంట్స్ ఉండే వైపు. దీని నంబర్ TTP223. తర్వాత 2.2 kilo ohms క్వార్టర్ వాట్ రెసిస్టారు, అలాగే BC148 NPN ట్రాన్సిస్టర్, నెక్స్ట్ IN4007 అనే ఒక డయోడ్, అలాగే 5-pin PCB రిలే. చూడండి, దీని వర్కింగ్ వోల్టేజ్ 5 volts. తర్వాత స్విచ్ ప్లేస్లో అరేంజ్ చేసుకోవడానికి ఒక స్విచ్ డమ్మీ. నెక్స్ట్ ఈ సర్క్యూట్కి 5 volts DC సప్లై కోసం సెల్ ఫోన్ ఛార్జర్ని ఉపయోగించాం. 5 volts 500 milliamps ఛార్జర్ సరిపోతుంది, అంతకంటే తక్కువ ఉన్నా పర్వాలేదు. మనకి 5 volts DC అవుట్పుట్ కావాలి. ఓకే, ఇవి తయారు చేసుకోవడానికి కావాల్సిన కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ మొత్తానికి అయ్యే ఖర్చు బిలో 100 రూపీస్లోనే ఉంటుంది. చూడండి, ఈ టచ్ సెన్సార్కి 3 కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి గ్రౌండ్, అంటే నెగిటివ్ సప్లై ఇవ్వాలి. రెండవది డిజిటల్ అవుట్పుట్, అంటే 5 volts లేదా 0 volts వస్తుంది. మూడవది VCC, అంటే పాజిటివ్ సప్లై. ఈ సెన్సార్కి మోడ్ సెలక్షన్ కోసం A, B అనే 2 సాల్డరింగ్ టిప్స్ ఇచ్చాడు. డిఫాల్ట్గా ఈ Aకి Bకి ఉన్న సాల్డరింగ్ టిప్స్ ఓపెన్లో ఉంటాయి. ఈ డిఫాల్ట్ మోడ్లో టచ్ చేస్తే ఆన్ అవుతుంది, ఓపెన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. Bకి ఉన్న ఈ 2 సాల్డరింగ్ టిప్స్ షార్ట్ చేస్తే మనకు కావాల్సిన మోడ్ వస్తుంది. అంటే ఒకసారి టచ్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ టచ్ చేస్తే ఆఫ్ అవుతుంది. మొదట స్విచ్ డమ్మీని తీసుకుని పైన ఈ విధంగా టచ్ సెన్సారు గ్లూ గన్తో కానీ లేదా ఫెవిక్విక్తో కానీ ఫిక్స్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఈ 5-pin రిలేని కూడా ఈ డమ్మీకి ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత IN4007 అనే డయోడ్ని తీసుకుని రిలే కాయిల్ సప్లైకి ప్యారలల్గా సాల్డరింగ్ చేసుకోవాలి. చూడండి, డయోడ్కి ఒకవైపు గీత ఉంటుంది, దాన్ని క్యాథోడ్ అంటాం. గీత లేని వైపు యానోడ్. చూడండి, ఒక వైర్ తీసుకున్నాం, సెన్సార్ VCC అనే పిన్కి సాల్డరింగ్ చేసాం. వైర్ రెండో ఎండ్ ఛార్జర్ నుంచి వచ్చిన పాజిటివ్ సప్లై 2 కలిపి డయోడ్ గీత ఉన్న వైపు రిలే కాయిల్ పిన్కి సాల్డరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ BC148 అనే ట్రాన్సిస్టర్ తీసుకుని, చూడండి, దీన్ని ఎమిటరు, దీన్ని బేసు, ఇది కలెక్టర్ అంటారు. ఈ కలెక్టర్ని డయోడ్కి గీత లేని వైపు యానోడ్ వైపు ఈ కాయిల్ పిన్కి సాల్డరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ట్రాన్సిస్టర్ ఎమిటర్ని ఛార్జర్ నెగిటివ్ వైర్ని కలిపి సెన్సార్ గ్రౌండ్ టెర్మినల్కి సాల్డరింగ్ చేసుకోవాలి. 2.2 kilo ohms రెసిస్టార్ని తీసుకుని ఒకవైపు ట్రాన్సిస్టర్ బేస్కి సాల్డరింగ్ చేసుకోవాలి. రెసిస్టార్ రెండో వైపు సెన్సార్ అవుట్పుట్ టెర్మినల్ పాయింట్ దగ్గర సాల్డరింగ్ చేసుకోవాలి. తర్వాత 47 MFD 25 voltsది ఒక కండెన్సర్ తీసుకున్నాం. దీన్ని రిలే కాయిల్కి ప్యారలల్గా కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఛార్జర్ నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ వైపు ఈ కండెన్సర్ పాజిటివ్ వచ్చేటట్టు సాల్డరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావలసిన మోడ్ కోసం ఈ బీకున్న 2 సాల్డరింగ్ టిప్స్ షార్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏసీ సప్లై కనెక్ట్ చేయడానికి
ఈ రిలే కామన్ పిన్కి ఒక రెడ్ కలర్ వైర్ని సాల్డరింగ్ చేసాం. రిలే NO పిన్కి బ్లూ కలర్ వైర్ని సాల్డరింగ్ చేసాం. సో ఇక్కడతో ఈ సర్క్యూట్ మొత్తం తయారు చేయడం అయ్యింది. ఇప్పుడు స్విచ్ బోర్డ్లో దీన్ని ఫిట్ చేసి కనెక్షన్ ఇద్దాం. చూడండి, ఈ లైట్కి ఉండే ఈ స్విచ్ ప్లేస్లో ఇప్పుడు మనం తయారు చేసిన ఈ టచ్ స్విచ్ని ప్రొవైడ్ చేద్దాం. ముందుగా మెయిన్ సప్లై ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసాం. ఇప్పుడు బోర్డు ఓపెన్ చేస్తున్నాం. ఈ స్విచ్కున్న కనెక్షన్స్ అన్నీ తీసేయాలి. స్విచ్ని కూడా రిమూవ్ చేస్తున్నాం. తర్వాత మనం తయారు చేసుకున్న ఆ టచ్ స్విచ్ని ఈ స్విచ్ ప్లేస్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఈ ఛార్జర్కి ఫేజు న్యూట్రల్ కనెక్ట్ చేయాలి. సో ఈ ఇన్పుట్ సప్లై ఫేజు, రిలే నుంచి వచ్చిన ఈ రెడ్ కలర్ వైరు రెండు కలిపి ఈ రెండు వైర్లని ఛార్జర్ పిన్కి జాయింట్ వేసుకోవాలి. ఈ ఛార్జర్ రెండో పిన్కి న్యూట్రల్ కనెక్ట్ చేసుకోవాలి. ఒక వైర్ తీసుకుని ఛార్జర్ పిన్కి జాయింట్ చేసాం. వైర్ని ఈ బోర్డులో ఉండే న్యూట్రల్కి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇక రిలే అవుట్పుట్ వైర్, ఈ బ్లూ వైర్ని ట్యూబ్లైట్కి వెళ్ళే వైర్ని జాయింట్ చేసుకోవాలి. ఓకే, కనెక్షన్ మొత్తం పూర్తయింది. ఓకే, ఇప్పుడు ఈ ఛార్జర్ని జాగ్రత్తగా లోపల పెట్టేసి స్విచ్ బోర్డ్ని నార్మల్గా క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మెయిన్ సప్లై ఆన్ చేస్తున్నాం. మెయిన్ సప్లై ఇచ్చాం. ఇప్పుడు చూడండి, టచ్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది, మళ్ళీ టచ్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఓకే, చూడండి, సేమ్ టైంలో ఆన్ అయినప్పుడు సెన్సార్ దగ్గర ఇండికేషన్ కూడా మనకి కనిపిస్తుంది ఆన్ అయినట్టు. ఆను, ఆఫ్. ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఫిలిప్స్, హెవెల్స్, లెగ్రాండ్ మొదలగు బ్రాండెడ్ కంపెనీస్లో ఈ టచ్ స్విచ్లు అవైలబుల్గా ఉన్నాయి. ఈ బ్రాండెడ్ టచ్ స్విచ్లకు ప్రత్యేకతలు ఏంటంటే, ఒకటి, ఇప్పుడు చేసిన టచ్ స్విచ్ లానే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. రెండు, ఇవి స్మార్ట్ స్విచ్లా పనిచేస్తాయి. అంటే వైఫై సిగ్నల్ని టచ్ స్విచ్కి పేర్ చేసి సెల్ ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మూడవది, అమెజాన్ అలెక్సా ఉపయోగించి వాయిస్ ద్వారా స్విచ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నాలుగవది, కొన్ని కంపెనీస్లో RF రిమోట్ ద్వారా కూడా స్విచ్లను కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ గిరీష్, సైనింగ్ ఆఫ్.